సుదీర్ఘ తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతులు కల్పించుకుంటే ఆర్థికంగా ఎదగొచ్చని దేశ ఆర్థిక రాజధాని ముంబై తరహాలో విశాఖను రాష్ట్ర ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతామని, ప్రస్తుతం ఉన్న పోర్టులు భోగాపురం ఎయిర్పోర్టుకు మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తయితే మారిటైమ్ గేట్వేగా విశాఖ నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తూర్పు నౌకాదళం విశాఖ తీరంలో నిర్వహించిన విన్యాసాల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తూర్పు నౌకాదళపతి రాజేష్ పెందార్కర్ ముఖ్యమంత్రిని సభా వేదికపైకి తీసుకెళ్లారు. దేశ భవిష్యత్తు రక్షణకు నౌకాదళం ఎంత క్రియాశీలక పాత్ర పోషిస్తుందో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా అదే తరహాలో సహకరించాలని తూర్పు నౌకాదళాన్ని సీఎం కోరారు. సముద్ర ఆర్థిక వ్యవస్థలో వెనుకంజలో ఉన్నామని, ఆ రంగంలో బలోపేతానికి, నేవీ బలోపేతానికి నేవీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సలహాలివ్వాలన్నారు. డ్రోన్ టెక్నాలజీ, డీప్ టెక్నాలజీ, కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో ఏపీ ముందంజలో ఉందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకునే దిశగా సాగుతున్నామని, టెక్నాలజీ, ఫార్మా, ఔషధ తయారీ హబ్గా విశాఖను తీర్చిదిద్దడానికి ముందుకెళ్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో విశాఖపట్నం సమీపంలో నేవల్ కమాండే చాలా కీలకంగా పనిచేశారు. ఆ రోజు పాకిస్తాన్ సబ్మెరైన్ గాజీని ధ్వంసం చేసింది మన విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ చేశారు. అందువల్లనే ఆ రోజు యుద్ధంలో మనం విజయం సాధించాం. అది చరిత్రలో మిగిలిపోయే సంఘటన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కలకత్తా నుంచి చెన్నై వరకు విశాఖపట్నం కోస్టల్ ఏరియా ఉన్నప్పటికి కూడా, అదే మరి చెన్నై వరకు ఉన్నప్పటికి కూడా ఇక్కడుండే నేవల్ కమాండ్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడే ఒక మాట చెప్పారు ఉద్దులో, నేను ఆ రోజు చూశాను. 10 రోజులు ఇక్కడే ఉన్నా. 10 రోజుల్లో నేవీ చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. అందుకే ఈ రోజు విశాఖపట్నాన్ని మనం ఒకసారి చూస్తే ఉదూద్ కంటే ముందు, ఉదూద్ తర్వాతని మనం కంపేర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి ఈరోజు దేశ రక్షణకే కాదు, ఏదైనా విపత్తు వస్తే ఏ విధంగా కాపాడతారో ఇప్పుడే డెమాన్స్ట్రేషన్ లో కూడా చూపించారు. ఒక వరదలు వచ్చినా, ఒక ఆపద వచ్చినా, లేకపోతే తుఫాన్ వచ్చినా అందరికంటే ముందుండేది ఈ నేవీ ముందుంటారు. బాధితులను కాపాడతారు. ముఖ్యంగా మత్స్యకారుల్ని ఈ యొక్క తుఫాన్ సమయంలో ప్రాణరక్షణ చేసే ఏకైక దళం ఈ నేవీ దళం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖపట్నాన్ని చూస్తున్నాను. నేను ఎన్నిసార్లు విశాఖపట్నానికి వచ్చినప్పుడంతా మీ అభిమానం చూస్తున్నా. మీరు చూపించే అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి విశాఖపట్నం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. విశాఖ అంటేనే ఒక ప్రశాంతత, విశాఖ ప్రజలంటేనే ఒక మంచితనం, నీతి, నిజాయితీ, క్రమశిక్షణ మారు పేరు విశాఖపట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ముంబై దేశానికి ఏ విధంగా అయితే ఆర్థిక రాజధానం, మన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధాని. రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఒక మేటైన నగరంగా తయారవుతుంది. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ గానే కాదు, ఒక నాలెడ్జ్ హబ్ గా తయారై టూరిజం క్యాపిటల్ గా విశాఖపట్నాన్ని మనం తయారు చేసుకుంటాం. పోర్ట్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ వస్తా ఉంది. ఇప్పటికే మీరు చూస్తే విశాఖపట్నంలో అతి పెద్ద పోర్టు విశాఖపట్నం ఉంది. పక్కనే గంగవరం పోర్ట్ ఉంది. ఇంకొక సంవత్సరంలో భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది. అదే కాకుండా మెట్రో కూడా ప్రారంభిస్తాం. ఇవన్నీ చేసుకోగలిగితే రాష్ట్రాన్ని ఒక మ్యారిటైమ్ గేట్వేగా తయారు చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. మొన్నే మీరు చూస్తే గూగుల్ అయితే డేటా సెంటర్ పెట్టడానికి ముందుకొచ్చి ఒక MOU చేశాం. విశాఖపట్నంలో పెద్ద ఇన్వెస్ట్మెంట్ గూగుల్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే TCS ముందుకొచ్చారు. ఇలాంటి IT కంపెనీస్ పెద్ద ఎత్తున రాబోతున్నాయి. రేపు 8వ తారీఖున ప్రధానమంత్రి గారు వచ్చి రైల్వే జోన్ కు ఫౌండేషన్ ఇస్తున్నారు. అదే మారుగా విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ కి ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే NTPC ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా జెన్కో ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్ కి ఫౌండేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇదే మారుగా గోదావరి నీళ్లు కూడా ఈ సంవత్సరం అనకాపల్లికి వస్తాయి. రాబోయే సంవత్సరం విశాఖపట్నానికి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ విశాఖపట్నాన్ని ఒక నాలెడ్జ్ సిటీగా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం. నేను ఒకటే కొండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. టెక్నాలజీలో మనం ముందున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, డీప్ టెక్నాలజీ ఉంది. ఒక ఆంటర్‌ప్రెన్యూర్ తయారు చేయడం తెలుగుదేశం పార్టీ NDA ప్రభుత్వం యొక్క అభిష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.